తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన. దేవా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, మంచి వాక్యాన్ని మీ సేవకుని ద్వారా మాకు అందించావు దేవా, అందును బట్టి వందనాలు. ఇదిగో నాయన, మరియును ఇంకోసారి నీ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా ప్రభువా, మాకు అవసరమైన వాక్యాన్ని మాకు నేర్పించి ప్రభు వినిపించుమని వేడుకుంటున్నాం పరమ తండ్రి యేసయ్య. ఆమేన్. మనం ఈరోజు మాట్లాడుకునే లోకాధికారము, లోకానికి అధికారము లేదా లోకాధికారి అనే సబ్జెక్టులోకి మాట్లాడాలి అనేసి అనిపించింది. నేను దేవుని చిత్తాన్ని అడిగే, నేను సొంతంగా బైబిల్ని చదివి నా యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాత్రమే నేను వాక్యాన్ని ఏదైనా బోధిస్తానండి. ఎప్పుడు కూడా ఇతరులు చెప్పింది కానీ యూట్యూబ్లో చూసింది కానీ ఆ వాక్యాలని నేను వింటాను కానీ చెప్పడానికి అవి వాడను. దయచేసి గమనించగలరు. దేవుడు నాకు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించింది ఏంటంటే, అయ్యగారు ఫోన్ చేయగానే రేపు రండి అనగానే బైబిల్ తీసి చదువుతుంటే లోకాధికారి గురించి చూపించాడు వాక్యాల్లో. అందును బట్టి కొన్ని వాక్యాలు నేర్చుకుందామండి. అయితే దేవుడు సృష్టిని చేసి మానవులను కూడా సృజించాడు. ఈ సర్వ సృష్టిని సృజించి ఈ భూమిని ఏలడానికి ఎవరికి అధికారం ఇచ్చాడండి? ఈ భూమిని ఏలడానికి, భూమిలో ఉన్న సమస్తమైన జంతువుల్ని, పశుపక్షాదుల్ని సమస్తాన్ని ఏలడానికి అధికారము దేవుడు ఎవరికి ఇచ్చారు? మొదటి ఆదాముకే ఇచ్చాడండి. అది వాక్యాల్లో మనం చూసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఉంటుంది. అది దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలికెను. అయితే భూమిని ఏలడానికి దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడటంటే మానవులకు మాత్రమే అధికారం ఇచ్చాడు. ఈ భూమిని ఏలడానికి అధికారం ఎవరికి ఇచ్చారు? మానవులకు మాత్రమే ఇచ్చాడు. మానవులకే అధికారం ఇస్తే ఆ అధికారాన్ని మానవులు ఉంచుకున్నాడా అంటే ఏం జరిగింది? ఒకసారి ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మానవుల్ని పరిపాలించాలి అని అనుకున్నప్పుడు సాతాను, మనకి ముఖ్యమైన శత్రువు ఎవరంటే, మనుషులకైనా దేవునికైనా శత్రువు ఎవరంటే సాతాను. ఈ సాతాను మనకిచ్చిన దేవుడిచ్చిన అధికారాన్ని తాను దొంగిలించుకున్నాడు. అది ఎక్కడ దొంగిలిస్తాడంటే ఆదికాండం 3వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదివితే మీకు తెలుస్తుంది. చదవడానికి టైం లేదు, మీరు తర్వాత చదువుకోండి, లేదా చదువుదామంటే చదువుదాం, టైం ఎక్కువ అయిపోద్ది. మీరు అందరు ఆకలితో ఉన్నారు. సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అని ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో తినవచ్చును, తోట మధ్యలో ఉన్న చెట్లు ఫలము గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని ముట్టకూడదనియో చెప్పెనని సర్పముతో అనెను. చూడండి, కాబట్టి అక్కడ జీవవృక్ష ఫలాన్ని తినకూడదు. అది తినినప్పుడు లేదా ఆ తెలివినిచ్చే ఆ యొక్క ఫలం తినకూడదు అని దేవుడు తెలియజేసి ఉన్నాడు.
తెలివినిచ్చే ఆ ఫలాన్ని తినకూడదని దేవుడు వాళ్ళిద్దరికీ ఆదాముకు హవ్వకి చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ ఫలాన్ని తినడం వల్ల, అంటే ఆదాము హవ్వ తినడం వల్ల ఏమైపోయారు? పాపంలో పడిపోయారు. దేవుని ఆజ్ఞను మీరి దేవునిలోంచి దూరం అయిపోయారు. అంతవరకు ఆదాము ఏ జంతువును పిలిచినా అతని దగ్గరకు వచ్చేది. ఆ జంతువులన్నిటికీ పేరు పెట్టింది ఆదామే. కానీ సమస్త జీవుల్ని తన దగ్గర పిలుచుకొని అధికారం చెలాయించిన ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఆ తినకూడని ఫలాన్ని తిన్నాడో, ఏ జంతువు కూడా అతని దగ్గరికి రావడం మానేసాయి. అంటే అతన్ని ఒక శత్రువుగా చూసాయి. అతను ఒక శత్రువుగా, అంతవరకు అధికారిగా ఉన్న ఆదాము ఆ పశుపక్షాదులకి దూరంగా జరిగిపోయాడు. అంటే తన అధికారాన్ని కోల్పోయాడు. ఆ అధికారం ఎవరికి వెళ్ళిపోయింది? ఆటోమేటిక్గా సాతానుకి వెళ్ళిపోయింది. కానీ దేవుడు సృజించింది ఈ సృష్టిని ఏలడానికి ఎవరినట? మనుషున్నే ఏలుకున్నాడు. కానీ ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో ఈ సృష్టిని ఏలే అధికారాన్ని కోల్పోయాడు. ఈ సాతాను అనేవాడు మొదటి నుంచి మానవుల్ని మోసం చేస్తూ, ఇతని ప్రణాళిక ఏమిటంటే దేవుని రాజ్యాన్ని భంగపరచడం. దేవుడు చేసిన క్రియేటర్, సృష్టిని పాడు చేయడమే ఇతని పని. సాతాను యొక్క పని ఏంటంటే దేవుడు చేసిన సృష్టిని పాడు చేయడమే. మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే కయీను, యెహెబేలు అనే వాళ్ళు ఇద్దరు కూడా బలి అర్పిస్తారు. బలి అర్పించినప్పుడు అక్కడ కయీనుకు ప్రేరేపిస్తాడు. అంటే చెడ్డ పనులు చేయడానికి ప్రేరేపించి ఆ కయీనుని కూడాను నరహత్య చేసేలాగా, హేబేలును చంపేలాగా ప్రోత్సహించింది ఎవరై అంటే సాతానే. కాబట్టి ఈ సాతాను మొదటి నుంచి మానవుల్ని మోసం చేస్తూ మానవుల్ని దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు. అలా చేస్తున్న ఈ సాతాను ఊరుకున్నాడా అంటే ఊరుకోలేదండి. మొత్తం సృష్టినే తన గుప్పిట్లో తెచ్చుకొని సృష్టి కార్యాలన్నిటికీ వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టాడు. ఈ గురించి ఎక్కడ ఉంటుందంటే ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చూస్తే ఈ నరజాతి ఏమైపోయింది అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, నరులతో పాటు జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాననేను. చూడండి, ఈ మానవ జాతి కయీనుతో స్టార్ట్ అయింది ఆ తిరుగుబాటు అలా చేస్తూ వీళ్ళు ఏం చేశారంటే క్రమాన్ని తప్పిపోయి ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క జీవితం విచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టారు. ఎలా విచ్చలవిడిగా మొదలుపెట్టారంటే పడిపోయిన దేవదూతలు, సాతాను యొక్క సమూహము, వాళ్ళు దేవుని కుమారులను కూడా పిలువబడతారు. వాళ్ళతో కలిసి కూడా పాపం చేసి ఈ నరులు ఏం చేశారంటే విపరీతమైన, చాలా బలమైన, చాలా ఎత్తువైన మనుషుల్ని కన్నడం మొదలుపెట్టారు. అంటే ఒక్కొక్కరు 7 అడుగులు 9 అడుగులు నెపీలీయులు అంటారు, సూర్యులు అంటారు. అలాంటి వ్యక్తులతో భూమి నిండిపోయింది. అంటే భూమి బలాత్కారంతో నిండిపోయింది. దేవుడు చేసిన సృష్టి మానవుల యొక్క ఎత్తు, వాళ్ళ యొక్క స్వభావం వేరు. ఈ యొక్క సాతాను సంబంధుల యొక్క దూతలతో ఈ నరుల కుమార్తెలు పోయి వాళ్ళు కన్న సూర్యులు, నెపీలీయులు బలాత్కారంతో భూమి మీద నిండిపోయి ఉన్నారు. కాబట్టి ఇలాంటి సృష్టి దేవుడు మెచ్చుకోలేదు. దేవుడు చేసిన సృష్టి వేరు, ఇక్కడ జరుగుతున్న సృష్టి వేరు. అలాగే ఆ పడిపోయిన దేవదూతలు జంతువులతో కూడా పాపం చేసి విపరీతమైన జంతువులు, డైనోసారస్ లాంటి జంతువులను కూడా, రాక్షస బల్లు లాంటి జంతువులను కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. ఎవరు? ఆ పడిపోయిన దేవదూతలు.
కాబట్టి భూమి అంతా జంతువుల్లో కూడా విపరీతమైన జంతువులు పుట్టాయి, భయంకరమైన జంతువులు. ఇప్పుడున్న జంతువులు కాదు, ఇప్పుడున్న పులులు సింహాలు కాదు, వాటికంటే కొన్ని రెట్లు పెద్దవై వాటిని వాళ్ళు సృజించారు. కాబట్టి దేవుడు అందుకే నరులతో కూడా జంతువులను, పురుగులను, అలాగే ఆకాశ పక్షులను అన్నీ కూడా విపరీతంగా చాలా భయంకరమైన జంతువులు అక్కడ పుట్టాయి. మనుషులు కూడా భయంకరమైన మనుషులు పుడుతున్నారు. కాబట్టి అలాంటి స్థితిలో దేవుడు ఏం చేశాడంటే జలప్రళయాన్ని తెప్పించి వాళ్ళందరినీ నాశనం చేస్తాడు. నాశనం చేసి, భూమిని నాశనం చేసి 7 మాత్రమే బ్రతికిస్తాడు. నోవా ఫ్యామిలీ, నోవా వాళ్ళ 3 కుమారులు 3 కోడలు మాత్రమే ఆ ఓడలకు చేరి రక్షింపబడతారు. అలా రక్షింపబడుతూ వస్తున్న మానవ జాతి ఆదాము యొక్క పాపాన్ని బట్టి అలాగ పాపంలోనే ఉన్నది. ఆ పాపంలోనే ఉండి అలా జరుగుతుండి మధ్యలో కొన్ని రాజ్యాలు వచ్చాయి భూలోకంలో. మొదటగా మెసొపొటేమియా నాగరికత, బబిలోన్ సామ్రాజ్యం మనం బైబిల్లో చూస్తాం. అది ఇరాన్, ఇరాక్లో ఉంటుంది. కాబట్టి అలాంటి నాగరికతలు వచ్చాయి భూమి మీద. ఆ తర్వాత అనేక నాగరికతలు వచ్చాయి భూమిని ఏలడం. ఇరాన్, ఇరాక్లు మొదట వేలేరు. తర్వాత వీళ్ళందరూ రోమన్లు, అలాగే పర్షియన్లు, గ్రీకులు, వీళ్ళందరూ కూడా భూమిని వీళ్ళందరూ ఎవరంటే దేవుని ఎరగని ప్రజలు. అన్యజనులే భూమి అంతా ఏలుతున్నారు. కొన్ని సంవత్సరాలు మాత్రమే యూదులు ఒక దగ్గర ఇశ్రాయేలు పట్టణంగా ఏర్పడి కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశానికి పరిమితమై ఉన్నారు. అయితే క్రీస్తు పుట్టిన సమయానికి భూమి మీద ఏ దేశం చూసినా దేవుని రాజ్యం ఒక్కటి కూడా కనబడలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని అప్పుడు ఎవరు ఏలుతున్నారంటే రోమా ప్రభుత్వం ఏలుతుంది. రోమియులు ఎవరంటే అన్యజనులు. కాబట్టి ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా దేవుని రాజ్యం అంటే క్రైస్తవ దేశము లేదు, యూదు దేశము లేదు, లేదా ఇంకా ముస్లిం కంట్రీ కూడా లేదు. అందరూ కూడా విగ్రహారాధికులు లేదా భయంకరమైన వాళ్ళే ఈ ప్రపంచాన్ని, భూమిని ఏలుతున్నారండి. అలాంటి ఏలుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది సాతాను చేత శోధింపబడుటకు ఒక అరణ్యంలోకి కోల్పోబడినప్పుడు, అప్పుడు ఆ సాతాను యేసు ప్రభు వారితో ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8-9 చూస్తే, పిమ్మట అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటిని మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల ఇవన్నీ నీకిచ్చేదని ఆయనతో చెప్పగా. చూడండి, యేసుప్రభు వారిని ఒక కొండపైకి తీసుకుని వెళ్ళిపోయి, ఎత్తైన కొండపై తీసుకెళ్ళి లోకాలన్నిటినీ చూపించి, ఈ లోకరాజ్యాలన్నీ ఇప్పుడు నావి, నీ రాజ్యం ఇక్కడ ఒక్కటి కూడా లేదు, కాబట్టి నువ్వు నన్ను మొక్కితే ఈ లోకరాజ్యాల్లో ఉన్న మహిమ అంతా నీకు ఇచ్చేస్తాను అని యేసుప్రభు వారిని చెప్తున్నాడు. అంటే వాడు లోకానికి అధికారి అయిపోయాడు. ఏమైపోయాడండి? లోకానికి అధికారి అయిపోయాడు. ఎందువల్ల? మానవులు చేసిన ఆ యొక్క తప్పిదం వల్ల సాతానుగాడు భూలోకానికి అధికారి అయిపోయాడు. మరి అతను భూలోకానికి అధికారి ఎలాగైపోయాడు, ఎందుకు వచ్చాడు అంటే, ఆయన భూమి మీద పడిపోయాడు. క్రీస్తు ప్రభువారు లేదా తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నదే భూమి మీద ఉన్నది ఎవరున్నాడంటే ఈ సాతానుగాడు ఉన్నాడు. అందుకే అతనికి అనువైన సమయం దొరికింది కాబట్టి మానవుల్ని తన వశపరుచుకున్నాడు. ఆయన ఎలా పడిపోయారంటే, ఆ సాతాను ఎక్కడున్నాడు? పరలోకంలోనే ఉన్నాడు, దేవదూతగా ఉన్నాడు. అలాంటి దేవదూతగా ఉన్న లూసిఫర్ అనే దూత ఎందుకు పడిపోయాడు భూమిలో అంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12-14 చదివితే, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు నీ మనసులో అనుకొంటివి కదా. ఈ లూసిఫర్ అనే దూత ఏం చేశాడట? దేవుని సింహాసనంతో సమానంగా చేసుకుంటాను,
దేవుని ఉత్తర సభాపర్వతం అంటే సియోను పట్టణంలో నేనే ఉంటాను అని అక్కడ దేవునితో సమానంగా చేసుకొని గర్వంతో ఉన్నాడట. అలాంటి స్థితిలో అతన్ని దేవుని దూతలు యుద్ధం చేసి కిందకి పడవేస్తారు. అతను ఒక్కడే పడలేదు, ఆ దేవదూతల్లో 3వ వంతు కూడా తీసుకొచ్చి భూమి మీద పడేశారు. ఆ పడేసిన దేవదూతలే ఇప్పుడు మన భూమి మీద ఉన్న దెయ్యాలు. అంతేగాని మనుషులు చనిపోయి దెయ్యాలు అవ్వవు. అది అన్యజనులకి తెలుస్తుంది. మన బైబిల్ చదివి మనకి క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు మనుషులు దెయ్యాలు అవుతారని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు. మీకు ఒక కథ తెలుసు కదా, లాజారు ధనవంతుడు, ఇద్దరు చనిపోతారు. లాజారేమో పరలోకంలోకి వెళ్తాడు, ఆ ధనవంతుడేమో అగ్నిగుండంలో ఉంటాడు. అంటే ఏంటనమాట, ఆ అగ్నిగుండంలో పడవేయబడిన ధనవంతుడు దయ్యమై ఉంటే దేవుణ్ణి అడగడు, లేదా అబ్రహాంని అడగడు, మా వాళ్ళకెళ్ళి సువార్త చెప్పమని. దయ్యాన్ని అడుగుతుందా? అడగదు. కాబట్టి అతను పరలోకంలో ఒకడున్నాడు, ఒకడేమో నరకంలో ఉన్నాడు. నరకంలో ఉన్నది ఎవరు? ధనవంతుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనుషులు దెయ్యాలు అవరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పడిపోయిన దేవదూతలే అంటే దేవుడు చేసిన దేవదూతల్లో 3వ వంతు ఈ సాతాను కిందకి తీసుకొచ్చి పడేశాడు. కాబట్టి ఆ పడేసిన దేవదూతలే ఈనాడు దెయ్యాలుగా భూమి మీద చలామణి అవుతున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా సరే మన వాళ్ళు చనిపోతే దెయ్యాలు అవుతారని ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకూడదు. ఆ పడిపోయిన దేవదూతలే దెయ్యాలుగా తిరుగుతున్నారు. వాటినే మన వాళ్ళు దేవతలుగా కొలుస్తున్నారు. తర్వాత అయితే ఈయన క్రీస్తు ప్రభు వారిని అక్కడ ఓడగొట్టాలి అంటే ఆ మహిమలన్నీ చూపించి నీకు ఇచ్చేస్తాను ఓడగొట్టాలి అనుకున్నాడు. క్రీస్తు ప్రభు వారు అక్కడ ఓడిపోలేదు, సాతానుపై విజయాన్ని సాధించాడు. దేవుడైన యెహోవాను నమ్మాలి, అతన్నే మొక్కాలి, తండ్రి అయిన దేవుడినే నమ్మాలని అక్కడ చెప్తాడు. కాబట్టి అక్కడ నుంచి సాతాను వెళ్ళిపోతాడు. ఈ సాతాను ఊరుకున్నాడా అంటే క్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు పుట్టినప్పుడు కూడాను 2 సంవత్సరాల లోపల పిల్లల్ని చంపించాలి అని హేరోదుకు ప్రోత్సాహం ఇస్తాడు. అంటే క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చి మళ్ళీ తన రాజ్యాన్ని మనుషులను తన వద్దకు చేర్చుకుంటాడని అక్కడ క్రీస్తు ప్రభువారిని చంపడానికి కూడా చూస్తాడు 2 సంవత్సరాలు అప్పుడు. అలాగే ఇక్కడ బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా అతన్ని దేవుడిని ఓడించాలి అని వస్తాడు. అక్కడ కూడా దేవుడు అతన్ని ఓడిస్తాడు. అయితే క్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే 3.5 సంవత్సరాలు ఈ లోకానికి సువార్త ప్రకటించేటప్పుడు కొంతమంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు. అందులో మొదటిగా 70 మంది శిష్యుల్ని సువార్త చెప్పడానికి, దేవుడు ఏ ఏ ఊర్లోకి వెళ్తున్నారో సువార్త చెప్పడానికి అక్కడ 2 చొప్పున ముందుగా వెళ్ళి నా సువార్తని చెప్పండి అని దేవుడు పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ 70 మంది వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ప్రకటించి వాళ్ళు తిరిగి వచ్చి దేవుడితో ఏం చెప్తున్నారో చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చూస్తే ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు సైతము నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలమంతటయు మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాననియు ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు అని చెప్తున్నాడు. చూడండి, ఆ 70 మంది తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఏం చెప్తున్నారు? ప్రభువా, మీ నామమున దయ్యములు లోబడుచున్నవి. అంటే దయ్యములు అంటే ఎవరు? సాతాను యొక్క దూతలు లోబడుచున్నాయి. ఎవరికి లోబడుచున్నాయి? క్రీస్తు ప్రభు మాటకి లోబడుచున్నాయి. లోబడుచున్నాయి అంటే ఏంటనమాట? సాతాను యొక్క సింహాసనం కదులుతుంది. భూమి మీద సాతాను యొక్క సింహాసనం కదిలిపోతుందన్నమాట. అప్పుడే ఆ సాతాను మెరుపు వల్లే పైనుంచి కిందకి పడ్డాడట. అక్కడ మెరుపు వల్లే ఎలా పడ్డాడట? కిందకి పడింది. ఎవరు చూశారు? క్రీస్తు ప్రభు వారు తన దివ్య దృష్టితో చూసి సాతాను మెరుపు వల్లే పడిపోయాడని అక్కడ చెప్తున్నాడు. చెప్తూ ఏం చెప్తున్నారు చూడండి. పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు
శత్రువుల బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. అంటే మనకు దేవుడు ఏ అధికారం ఇచ్చి ఉన్నాడట? పాములను తొక్కడానికి, తేళ్లను తొక్కడానికి, అలాగే శత్రువు బలం మీద, అంటే శత్రువు బలం అంటే మనుషులు శత్రువులు కాదు, సాతాను ఒక శత్రువు యొక్క బలం మీద మనకి అధికారము ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ మనకి చాలామంది ఎగతాళిగా కొంతమంది కోచింగ్ చేస్తుంటారు. మీరు మీ క్రీస్తు ప్రభువారు మీకు పాముల్ని తేళ్లను తొక్కమని ఉన్నారు కదా, ఇప్పుడు పాములను తేళ్లను తెస్తాం, ఇప్పుడు తొక్కుతారా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, పాము అంటే ఏ పాము అండి? సాతానును తొక్కడానికి అధికారం ఇచ్చాడు. అంతేగాని దేవుడు మనకి పాములు తొక్కడానికి ఇచ్చాడానికి వెళ్ళి నాగుపాముల మీద లేకపోతే కట్ల పాము మీద తొక్కడానికి కాదు. ఎవరి మీద తొక్కడానికి? సాతాను అనే పాము మీద తొక్కడానికి, సాతాను దూతలైన దయ్యాలను తొక్కడానికి అధికారం ఇచ్చాడు. అంతేగాని అక్కడ ఒకవేళ పులులను తొక్కమని లేకపోతే సింహాలను తొక్కమని చెప్పలేదు. అవి దయ్యానికి సూచిక కాదు. దయ్యానికి లేదా సాతానుకు సూచన ఏంటంటే పాములు, తేళ్ళు. అందుకే వాటిని తొక్కుటకు, అంటే నిజమైన పాముల్ని కాదు, పాములు అంటే సాతాను మీద లేదా దయ్యాల మీద మీకు అధికారము ఇస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో దయ్యాలకి భయపడవలసిన పని లేదు. అయితే దేవుని సేవకులు చాలామంది కూడా దయ్యాలకి భయపడరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే, నిజమైన దేవుని సేవకులు దయ్యాల పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వెంటనే వణికిపోతుంటారండి. నేను చాలాసార్లు మా నాన్నగారి దగ్గరికి ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు తీసుకొస్తే మా నాన్నగారి దగ్గరికి వెళ్తుంటే నువ్వు దగ్గర రావద్దంటారు, భయపడిపోతారు, వణికిపోతారు. మీరు మా దగ్గరికి రావద్దంటారు, దూరం నుంచే వెళ్ళిపోమనగానే వెళ్ళిపోతుంటారు. కాబట్టి దయ్యాల మీద మనకు అధికారం వస్తుంది. ఆ అధికారం పొందాలంటే మనం ఏం చేయాలి? దేవునిలో బలంగా ఉండాలి. ఇతర వాటిల్ని మనం విడిచిపెట్టాలి. మనలో ఉన్న వ్యర్థమైన జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధాత్మను ఆదరిస్తే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ దయ్యాల మీద మనకి అధికారం ఇస్తాడు. మనకు పరిశుద్ధాత్మ లేదనుకోండి, ఆ దయ్యాల మీద అధికారం లేదు. నేను చాలామంది ఆ దయ్యాలు పట్టిన వాళ్ళని ప్రార్థన చేయడానికి, కొంతమంది యువకులు వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళ మీద తిరిగి వాళ్ళు ఏమి తప్పులు చేశారో చెప్తుంటుంది ఆ దయ్యం. నువ్వు పలానా రోజు అది చేసావు కదా, పలానా రోజు అది చేసావు కదా అని ఆ దయ్యం చెప్తుంది. ఆ అమ్మాయికి పట్టిన దయ్యం ఎవరైతే ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎప్పుడైతే మా నాన్నగారు వెళ్ళారో దూరం నుంచి వణికిపోయి అక్కడి నుంచే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఏంటనమాట? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆ దయ్యాల మీద మనం అధికారం పొందుతాం. ఉట్టిగే లేవండి, మనం అధికారం ఉన్నాం. ఎవరి మీద అధికారము? దయ్యాలు, సాతాను మీద అధికారం మనకి ఇచ్చాడు. కాబట్టి మనం సామాన్యమైన మానవులం కాదు, మనం సామాన్యంగా ఉండకూడదు. ఆ శక్తిని పొందుకోవడానికి ప్రతి ఒక్కడు కూడా చేయాలి. అయితే ఈ క్రీస్తు ప్రభు వారికి ఈ అధికారం ఎలాగొచ్చింది? సాతాను మీద లేదా భూమి మీద అధికారం ఎలాగొచ్చిందంటే తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 28:18 ఉంటుంది. క్రీస్తు ప్రభు వారు సిలువ వేసి చనిపోయిన తర్వాత పునరుత్థానుడై లేవడం వల్ల దేవునికి సర్వ అధికారములు ఇవ్వబడ్డాయి. ఇక్కడ క్రీస్తు ప్రభు వారే తన నోటితో చెప్తున్నాడు, చూడండి. మత్తయి సువార్త 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు భూమి మీద సర్వాధికారం ఎవరికి ఇవ్వబడి ఉన్నదట? క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు లేదా ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు లోకాధికారి ఎవడున్నాడు? సాతాను ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని జయించి లేచి ఉన్నాడో అప్పుడు క్రీస్తు ప్రభువారికి ఏ అధికారం వచ్చింది? సర్వాధికారం. భూమి మీద పరలోకం మీద కూడా సర్వాధికారం యొక్క పిల్లలమైన మనకు కూడా ప్రతి ఒక్క సాతాను శక్తులపై మనకి అధికారము దేవుడు ఇచ్చి ఉన్నాడని ఈ వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి. అలాగని మనం ప్రతిరోజు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12-18 ఉంటుందండి. చూడండి.
ఏలయనగా మనము పోరాడునది అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతనతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ దురాత్మల సమూహం ఎక్కడ ఉన్నాయట? ఆకాశ మండలంలో ఉన్నాయట. పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చిన సర్వంగ కవచమును ధరించుకొనుడి. ఈ దురాత్మ సమూహాలని ఎదిరించాలంటే మనం ఏం చేయాలట? సర్వంగ కవచాలు ధరించుకోవాలంట. ధరించుకొని వాటితో పోరాడాలి. చూడండి, మనం యుద్ధం చేసేటప్పుడు ఆ కాలంలో అయితే డాలు ధరించేవారు, శిరస్త్రణం ధరించేవారు, అలాగా అన్నీ ధరించుకొని యుద్ధాలు చేసేవారు. ఈ రోజుల్లో ఫైట్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి వెళ్ళి యుద్ధం చేస్తున్నారు, అంటే బుల్లెట్ తగలకుండా. కాబట్టి ఇలాంటి సర్వంగ కవచాలు, సాతానుతో మనం దురాత్ముల సమూహంతో పోరాడుచున్నాం కాబట్టి మనం ఉట్టిగా వాటితో పోరాడలేం. కాబట్టి పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు, సర్వంగ కవచములు, దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరపును తొడుగుకొని, అంటే మనం సత్యంలో ఉండాలి. సత్యంలో లేకపోతే మనం ఎంత భక్తి చేసినా ఆ భక్తి వృధా అనమాట, మనలో శక్తి రాదు. అలాగే నీతి అను మైమరపు తొడుకొని నీతిమంతంగా జీవించాలి, పాపంలో లేకుండా నీతిమంతంగా జీవించాలి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అను జోడు తొడుకొని నిలవబడి, అంటే పాదాలకి సమాధాన సువార్త ఉండాలి. అంటే మన ఎప్పుడు కూడా సువార్త చెప్పడానికి రెడీగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. విశ్వాసం అనే డాలు మనల్ని కాపాడేది ఏంటంటే మనలో ఉండే విశ్వాసమే. చూడండి, శత్రువులు బాణం వేస్తే డాలు ఏం చేస్తుంది? ఆ బాణాలని అడ్డుతుంది. అలాగే సాతాను వేసే బాణాలని మనం తట్టుకోవాలంటే మనలో ఏముండాలట? విశ్వాసం అనే డాలు ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడండి. పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణముల నుండి ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయును శిరస్త్రణమును రక్షణ అనే శిరస్త్రణం మనకేముండాలి? అనే స్థిరస్త్రణం. మనకి చూడండి, తలకు దెబ్బ తగిలితే ఎవరైనా సరే ఎంతటి బలవంతులైనా చనిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గొలియాతు అంతటి బలవంతుడు తలకి రాయి తగిలితే చనిపోయాడు. అంటే శిరస్త్రణం అంటే మనకి ఏ శిరస్త్రణం ఉండాలట? రక్షణ అనే శిరస్త్రణం. నువ్వు ఇంతవరకు చేసిన భక్తి దేనికి ఉపయోగపడాలి? నీ ఆత్మ అనే రక్షణ, నీ ఆత్మకి రక్షణ ఉండాలి, ఆ రక్షణ పొందుకొని ఉండాలి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దీని అర్థం ఒకసారి మీకు ప్రాక్టికల్గా చెప్తాను, చూడండి. దేవుని ఆత్మ అనే ఖడ్గం మనలో ఉండాలి. అది లేనప్పుడు సాతాను మీద మీరు విజయం సాధించుకోలేరు. కాబట్టి దేవుని ఆత్మ ఖడ్గం ఉండాలి. మనం ఉండే ప్రదేశాలన్నింటిలో కూడాను దయ్యాలతో నిండిపోయి ఉన్నాయి. ఎందుకంటే వాటిని పిలుస్తున్నారు జనాలు ఏం చేస్తున్నారు? పిలుస్తున్నారు. ముగ్గులేసి వాటికి రకరకాల బలి ప్రోత్సాహాలు ఇచ్చి వాటిని పిలుస్తున్నారు. కాబట్టి అవి మన మీద కూడా దాడి చేస్తాయి. దాడి చేయాలంటే శారీరకంగా వచ్చి దాడి చేయవు, మన హృదయంలోకి వచ్చేస్తాయి. వచ్చి మన ద్వారా చెడు పనులను చేయిస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మన హృదయంలో ఆత్మ అని ఖడ్గం, వాక్యం అని ఆత్మ ఖడ్గం ఉండాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గం మీలో ఉన్నదనుకోండి. ఒకవేళ మీ లోపల సాతాను ఉన్నాడనుకోండి, మీ ఉదయం లేగగానే ఒక అధ్యాయం చదివారనుకోండి బైబిల్, మీలో ఉన్న ఆ దురాత్మ వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు? అక్కడ చోటు లేదు. దేవుని వాక్యం ఉన్న దగ్గర ఆ యొక్క దురాత్మకు చోటు లేదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనగానే, నువ్వు దేవుడికి పరిశుద్ధపరచబడును గాక అనగానే నీలో ఉన్న సాతాను బయటికి వెళ్ళిపోతాడు. అయ్యో, ఇక్కడ నాకు చోటు లేదు. దేవుడిని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో పిలిచేవో, ఆ హృదయంలో దేవుని ఆత్మ వచ్చి నిండగానే అక్కడ సాతాను ఉండడానికి వీల్లేదు. కాబట్టి మన హృదయంలో
వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలి, మన ప్రార్థన అనేది కూడా ఉండాలి. ఈ వాక్యము, ఈ ప్రార్థన ఇవన్నీ ఉన్నప్పుడు సాతాను మీద మనకి విజయం వస్తుంది. కాబట్టి మనము ఆ సాతానుపై విజయంని పొందుకునేటట్టు ప్రతినిత్యం మనం మన విశ్వాసాన్ని కాపాడుకొనుటూ వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, దేవుని స్తుతించు గణపరుస్తూ ఉండాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.